గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బిఫోర్ స్టార్టింగ్ అవర్ ఇంటర్వ్యూ సో మన చాందిని గారు రెడీ అయిన వీడియో అనేది కూడా మీరు చూడాలి. సో ఆ తర్వాత అసలు పేరేంటి, ఆ తర్వాత మిగతా మొత్తం నేను చెప్పేస్తాను. గైస్ మరి ఈ రెడీ అవుతున్న వీడియో చూసిన తర్వాత అర్థమైపోయింది కదా, అక్కడ మనము మీకు ఇంట్రడ్యూస్ చేసింది చాందిని గారు కాదు, అక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారు. మరి ఆంధ్ర నాట్యంతో మరి అయితే ముందుకు వెళుతూ దాంతోపాటు కూడా ఫస్ట్ లేడీ గెటప్ మన తెలుగు ఇండస్ట్రీలోనే పరిచయం చేసిన ఆయన. ఇంకా చెప్పాలంటే బోల్డ్ అని మూవీస్ సీరియల్స్తో మనందరినీ కూడా బోల్డ్ అని సార్లు కూడా ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంటే, కానీ చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడో ఎన్ని వేశారు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అని చెప్పేసి ఇలాంటి వాటితో కూడా మనందరినీ కూడా ఎంటర్టైన్ చేశారు. కాబట్టి సో ఈరోజు మనతో పాటు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేద్దాం, ఇంకా బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. మీరు? యా ఐమ్ సూపర్. అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ నిజామాబాద్ నుంచి మొదలైన మీ ప్రయాణం అనేది ఇప్పుడైతే 34 కంట్రీస్లో సో ప్రదర్శనలు ఇస్తూ, అండ్ మిమ్మల్ని చూస్తే అంటే కొంచెం లేడీ గెటప్ వేసిన వాళ్ళనైతే మనం కనుక్కోగలుగుతాం, అవును, అది లేడీ గెటప్ వేశారని. కానీ మీ విషయంలో మాత్రం చాలామంది మోసపోయారు కూడా. ఆబ్వియస్లీ. అంటే దానికి ఒక డెడికేషన్ కావాలి గెటప్ వేస్తే. సో నేను గెటప్ వేసిన అంటే దానికి ఏది కావాలి, ఆహార్యం కానీ, నడక కానీ, భాష కానీ, ఫీలింగ్స్ కానీ, అది నేను నేర్చుకున్నాను. సో అలాగనే ఫస్ట్ ఇండస్ట్రీలో అంటే డాన్స్ బేబీ డాన్స్లో నేనే ఫస్ట్ విన్నర్ అండ్ లేడీ గెటప్ వేయడం కూడా. ఓకే, అది చూసి బూగీ బూగీ, ఈటీవీ, ఛాలెంజ్ 2000 అండ్ D2 ఇలా ఎన్నో షోలు చేశాను. తర్వాత మూవీసు, ఐటమ్ సాంగ్స్, హీరోయిన్ రోలు, చాలా క్యారెక్టర్స్ కూడా చేయడం జరిగింది అన్నట్లు. ఈ ఫిమేల్ గెటప్ అనేది ఇప్పుడు చాలామంది వచ్చారు. బికాస్ ఆఫ్ నేను వేసే టైంలో ఎవ్వరు లేరు, అంత మీడియా కూడా లేదు మాకు. అసలు ఎన్ని ఊర్లు ఎలా పర్ఫార్మెన్స్కి వెళ్ళే వాళ్ళమో తలుచుకుంటే ఇప్పుడు అసలు ఏమైపోయే ఆ రోజులు అనిపిస్తుంది. అంటే మీరు లేడీ గెటప్ వేసుకొని ప్రదర్శనలు ఇస్తున్న టైంలో కూడా చాలామంది వచ్చి మీకు ప్రపోజ్ చేయడము, దాంతోపాటు మేము ఆస్తి రాసిస్తాము పెళ్లి చేసుకుంటారా అని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టడం అనేది కూడా జరిగింది. యా అవునండి, చాలా జరిగాయి. అసలు ఒకసారి ఒంగోలులో ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మేము, జయలలిత గారు, చిట్టిబాబు గారు అండ్ వీళ్ళందరం ఫిలిం యాక్టర్స్ అందరం వెళ్ళాము. అక్కడ ప్రభలు జరుగుతాయి. ప్రభలల్లో ఏమైందంటే ఒక పేరు ఎందుకులే కానీ పాపం ఆయన చాలా, ఇప్పుడు ఆయన పెద్ద పేరు ఉంది. సో అలా వచ్చి నేను పెళ్లి చేసుకుంటాను మీకు, ఇదిగో అంటే బంగారము అని మెడలో అన్నీ ఒలిసి ఇచ్చేసారు నాకు. ట్రూ, ఎందుకంటే చిట్టిబాబు, జయలలిత అందరం మేము స్టేజ్ మీద ఉన్నాం ఇట్లా. అండ్ నాకు ఇచ్చేసి వెళ్ళారు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, చేసుకుంటావో చేసుకోవా, మాకున్న ఒక 100 ఎకరాస్ ఉంటుంది హాయిగా. అంటే తనకు తెలియదు నేను అబ్బాయి అనే సంగతి. సో అప్పుడు తర్వాత నాకు ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి, అంత బంగారం ఏం చేయాలని పిచ్చిలేసిపోయింది మాకు. చిట్టాబాబు గారికి చెప్పాను, అన్న ఏంటంటే ప్రోగ్రామ్కి అబ్బాయి అని వస్తారన్న తర్వాత, ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన ఎవరు ఏం తెలుసుకుంటే అతను లైక్ బిగ్ బిగ్ పర్సన్, వాళ్ళ సన్ ఆయన. సో ఆయనకు అన్ని ఇచ్చేసాము. తర్వాత చెప్పామంట, నేను అమ్మాయిని కాదండి అబ్బాయిని అలా అలా అంటే, ఇప్పటికీ ఆయన అప్పటి నుంచి ఇప్పటికీ అలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏ షో ఉన్నా, ఏ ప్రోగ్రామ్ ఉన్నా పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. ఇప్పుడు పెద్ద గ్రేట్ లీడర్ కదా ఆయన, ఇప్పుడు గ్రేట్ లీడర్. ఆయన అసలు ఆ మెమరీస్ అన్ని తలుచుకుంటే హ్యాపీనెస్ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.
అండ్ మరి ప్రపోజల్స్ విషయానికి వచ్చేటప్పటికి అంటే ఇప్పుడంటే మీరు చెప్పారు ఒకటి ఇన్సిడెంట్, కానీ ప్రపోజల్స్ విషయంలో అంటే అప్పుడు నేను తప్పించుకొని తిరుగుతాను. చాలామంది ఇట్లా అసలు ఇబ్బంది కూడా పెడతా ఉంటారు. అప్పటికి మా ఎంబట నా అసిస్టెంట్స్ ఉంటారు. తర్వాత మా డాన్సర్స్ ఉంటారు. అందరూ ఉంటారు. వాళ్ళందరికి మేము చెప్పుకుంటూ నవ్వుకుంటా ఉంటాను అట్లా. అసలు నిజంగా అంటే వాళ్ళకంత శక్తి ఉన్నదన్నట్లు. ఎంతటి సామ్రాజ్యాన్ని కూలిపోవడానికి కారణం వాళ్ళే అంటారు. గెలవటానికి కూడా ఆడదే కారణం అంటారు కదా! అలా ఆడవాళ్ళకి అంత శక్తి ఉందేమో, ఈ అమ్మాయి వేషం వేసిన మమ్మల్ని కూడా వదలకుండా అలా అసలు ఎంత మెస్మరైజ్‌గా వాళ్ళు ఉంటారనేది చాలా ఫన్నీగా అనిపిస్తది. అప్పుడప్పుడు జాలేస్తా ఉంటది. అయ్యో! పిచ్చోళ్ళారా అనిపిస్తా ఉంటది మనసులో. నేను అబ్బాయినిరా అమ్మాయిని కాదు అని అనుకుంటుంటే. ఓకే. మరి ఇప్పటి వరకు 34 కంట్రీసా? యాహ్! 30, 34, 34, 32 కౌంటింగ్ చేస్తే. వీటన్నిటితో పాటు పాకిస్తాన్‌లో కూడా ప్రదర్శన ఇవ్వడం అనేది కూడా హైలైట్ మీకు. హైలైట్. మేము కాదర్ అలీ బేగ్ ఫౌండేషన్ నుంచి హ్మ్. అక్కడెళ్ళి పర్ఫార్మ్ 13 డేస్ ఉన్నామండి. లాస్ట్ గ్రాండ్ ఫినాలే రోజే మా మెక్కపురంలో మేము పర్ఫార్మెన్స్ అయిపోయి ఫుడ్ కోర్ట్ వచ్చాము. రేపు గ్రాండ్ ఫినాలియా అనంగా ఈరోజు మా మెక్కపురంలో బాంబ్ బ్లాస్ట్ అయింది. ఓహ్! యాహ్! ఎప్పుడు అసలు ఏ ఇయర్‌లో అది? ఇది 2007 ఓకే. ఓకే. బాంబ్ బ్లాస్ట్ అయింది. మేమందరం మాకంత ప్రోటోకాల్ ఉంది. ఇండియన్ అంటే ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కదా వెళ్ళింది. ప్రోటోకాల్ ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చి మమ్మల్ని హడావుడిగా బస్ ఎక్కించుకొని, తీసుకొని హోటల్‌కి తీసుకెళ్ళిపోయారు. తర్వాత మేము బస్ ఎక్కుతున్నాము. ఇంకో బాంబ్ బ్లాస్ట్ అయింది. అంటే ఆ బాంబ్ బ్లాస్ట్‌కు ఎలా భూమి కంపిస్తుందనేది లిటరల్‌గా చూశాను. అంటే ఇట్లా బస్సు ఇట్లా ఎగిరి ఇట్లా పడింది మాది. వాహ్! ఇట్లా ఇలా ఇలా అయింది. సో, ఇంకా అయిపోయిందిరా అనుకున్నాం. మళ్ళీ ఇండియన్స్ మీద టార్గెట్ చేస్తారో ఏంటో అనుకున్నాము. కానీ ఇంకా సెకండ్ డే కూడా గ్రాండ్ ఫినాలే బాగానే చేశారు కానీ మేము వెళ్ళలేదు ఎవరం. ఓకే. ఓకే. మెమోంటోస్ తీసుకోవటానికి, అవి తీసుకోవడానికి కూడా ఎవరం వెళ్ళలేదు. మేము హోటల్‌లో ఉన్నాము. నెక్స్ట్ డే ఫ్లైట్‌కి అందరిని పంపించేశారు మమ్మల్ని. ఇంతకీ జరిగింది ఎక్కడండి అయితే? పాకిస్తాన్‌లో లాహోర్‌లో. లాహోర్‌లోనా? లాహోర్‌లో. ఓకే. ఓకే. చావు నోట్లోంచి అలా ఎళ్లి అలా బయటకొచ్చేసారు. అసలు మేము ఫుడ్ కోర్ట్‌లో పళ్ళెంలో అన్నం పెట్టుకొని అందరం తింటున్నాం. మా డాన్సర్స్ అందరం ఆ! గ్రూప్. అది ఇలా ఎగిరి కింద పడింది. నేను ఏందో కింద నుంచి ఎవరైనా కొడుతున్నారేమో ఆ సౌండు వినేవరకి ఎలా అయితే ఒక్కసారి చెవులన్నీ ఇలా అయిపోతది గదా! అంతే. ఓకే. అంటే ఆహ్, ఒక అబ్బాయి, అమ్మాయిలా మారడానికి ద మేకప్ ఈస్ ద మెయిన్ రీజన్ యెస్. కదా! అది పర్ఫెక్ట్‌గా వేసుకుంటేనే ఎవరైనా గాని మనము అలా మోసం చేయగలుగుతాం. అదే అప్పట్లో పాత సినిమా మేము చూసేవాళ్ళమండి చిన్నప్పుడు, టీవీ ఛానెల్‌లో వచ్చేది. మన రాజేంద్ర ప్రసాద్ గారిది 'మేడమ్' మూవీ. మేడమా? ఆ! యాహ్! 'మేడమ్' మూవీలో ఎలా అయితే రాజేంద్ర ప్రసాద్ అంటే గారు మోసం దానికన్నా చేశారో. ముందు 'చిత్రం బళ్ళారి విచిత్రం' నరేష్ గారు ఓకే. ఓకే. ఆయన కూడా చేశారు. మాకు చాలా గుర్తున్నంత వరకు అదే అది అనిపించింది. యాక్చువల్లీ నేను అప్పటికి డాన్స్ చేస్తా ఉన్నాను కదా! హ్మ్. 'చిత్రం బల విచిత్రం' తర్వాత నేను ఈ డాన్స్ బేబీ డాన్స్ విన్నర్ అయిన తర్వాత ఖమ్మంలో ప్రోగ్రామ్ జరుగుతుంది. బాబు మోహన్ గారు తీసుకెళ్లారు. ఓకే. సో, అప్పుడే విజయ నిర్మల గారు, కృష్ణ గారు నాకు పరిచయం అయ్యారు. హ్మ్. సో, వాట్ ఎ వండర్‌ఫుల్ గైస్ అంటే నాకు విజయ నిర్మల గారు, కృష్ణ గారు నన్ను అంత ప్రేమగా ట్రీట్ చేస్తారని నేను అనుకోలేదు. అసలు నేనెళ్ళి అక్కడ వెళ్ళి 'దేవతలారండి' సాంగ్ చేస్తున్నాను. అసలు విజయ నిర్మలమ్మ వచ్చి "అసలు ఎంత బాగున్నావు, నువ్వు ఎంత చక్కగా చేసావని" నన్ను ఇట్లా హెయిరు ఇట్లా ఇట్లా అంతా నాకిట్లా చేస్తా పాత సినిమా హీరోయిన్‌లు ఎలా ఎంత అందంగా తయారైనావు. నేను మళ్ళీ సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన ఒక సాంగ్‌లన్నా పెడతా నిన్ను అని అన్నారన్నట్లు. సరే మాట్లాడితే నాకంతా అప్పుడు అంత జనరల్ నాలెడ్జ్ గానీ, బయట వెళ్ళామా, ప్రోగ్రామ్ చేసామా ఉండే. సో, అంత పర్ఫెక్షన్ అనేది మాట్లాడేది ఉండేది లేకుండే. హ్మ్. భయభక్తులతో ఉండేవాళ్ళం. అప్పుడు అమ్మ ప్రోగ్రామ్ అయిన తర్వాత చూసి స్టేజ్ మీదనే అనౌన్స్ చేసింది. హుహుహు. నేను లైఫ్‌లో సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన మంచి వేషం ఏపిచ్చి ఒక సాంగ్ చేపిస్తాను మా చాందినితోటి అని చెప్పారు.